ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కష్టంగా ఉంది. బతుకు భారం అయిపోతుంది. కుటుంబాలతో బతకడం చాలా కష్టంగా ఉంది. నిత్యావసర వస్తువులు, గ్యాసు, కూరగాయలు చాలా కష్టమైపోతుంది. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే వలసలు వెళ్ళిపోవడం ఖాయం. కూరగాయల రేట్లు, గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి. పేదవాళ్ళము ఏటి కొనుక్కోలేకపోతున్నాము. ఈ ప్రభుత్వమే కానీ మళ్ళీ అయితే మేము ఇంకా కొనలేము, తినలేము. వాళ్ళకి ఇబ్బంది. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఉప్పు, నెక్స్ట్ నూనె అన్ని ధరలు పెరిగాయి. సామాన్య మానవులు ఎవరు బతకలేనంత పరిస్థితికి వచ్చింది. కరెంట్ ధరలు 300 నుంచి 500 లోపు ఉండేవి. ఇప్పుడు ప్రతి చిన్న ఇంటికి కూడా 1000 రూపాయలు కరెంట్ బిల్ అన్నది పడుతుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ రేట్లు, నూనె, కందిపప్పు రేట్లు డబల్ అవ్వడం వలన బతకడం చాలా కష్టతరంగా మారింది. 100 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు 300 వస్తుంది. అధిక ధర పెరగడం వల్ల మేము అప్పులు పాలవుతాము. ఆర్టీ ఛార్జీలు కూడా ఉన్నాయి, విపరీతంగా పెరిగావి. 3 సార్లు పెరిగావి ఆర్టీ ఛార్జీలు. సామాన్యమైన మానవుడు బస్సులో ప్రయాణించడానికే భయపడుతున్నారు ఛార్జీల వంక. అలాగే కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి, విపరీతంగా పెంచడం జరిగింది. సామాన్య మానవులు కరెంటు బిల్లులకు కట్టలేక అసలు కరెంటు మీటర్లు కూడా దౌర్జన్యంగా తీసేస్తున్నా ఏం అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు.